ఓకే, 2వ అధ్యాయంలోకి వచ్చాం. ఎంతమందికి ఫస్ట్ అధ్యాయం గుర్తుంది బాగా? ఈ ఫస్ట్ అధ్యాయంకి వచ్చడానికి జరిగిన సంఘటన ఏంటి అని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, జరిగిన ఒకే ఒక సంఘటన. ఇది రాసే టైంకి అక్కడ ఉన్న రాజు పేరు నీరో సీజర్ అగస్టస్. ఆయనే అక్కడ ఉన్న కింగ్. ఆయన ఏం చేశాడంటే, తను ఒక డ్రీమ్ ప్యాలెస్ కట్టుకుందాం ఉన్నాడు. ఆ ప్యాలెస్ పేరు డోమస్ ఆరియన్. ఆ ప్యాలెస్ కట్టుకోవడానికి అడ్డుగా చాలా ఉన్నాయి. సో అప్పుడు ఏం చేశాడు, ఆ ప్యాలెస్ కట్టడానికి అడ్డుగా ఉన్న వారందరికీ ఒక రుజువు చెప్పడానికి మొత్తం ఊరంతా అంటించేశాడు. అంటించినప్పుడు చాలా గ్రంథాలు కూడా కాలిపోయి, అందులో కొన్ని బైబిల్స్ ఉన్నాయి, కొన్ని వాళ్ళ గ్రీక్ గ్రంథాలు ఉన్నాయి, రోమన్ గ్రంథాలు ఉన్నాయి, అన్ని గ్రంథాలు మొత్తం లైబ్రరీస్ అన్ని మొత్తం అన్ని అంటించేశాడు. ఆ నిందంతా పట్టుకెళ్ళి క్రైస్తవులు చేశారని చెప్పి అగ్ని ఆరక ముందే తన యొక్క ప్యాలెస్ కట్టడాన్ని స్టార్ట్ చేసి అత్యంత షార్టెస్ట్ టైంలో వన్ ఆఫ్ ది గ్రేట్ మాన్యుమెంటల్ డిజైన్స్ చేసి ఆయన తర్వాత సూసైడ్ చేసుకున్న కొంతమంది, సూసైడ్ చేసుకోలేదు, పారిపోయిన కొంతమంది, ఏదైతే ఏంటి కానీ నీరో తర్వాత మళ్ళీ మనకి చరిత్రలో కనపడ్డు. కానీ గ్రంథం రాసేయడానికి అక్కడ ఉన్న క్రైస్తవుల మీద ఒక నింద, తప్పు చేయకపోయినా నింద. ఆల్రెడీ వీళ్ళు మన కులములు కాదనే ఉండిపోయింది, ఆల్రెడీ వీళ్ళు మన మతములు కాదని ఉండిపోయింది, ఆల్రెడీ వీళ్ళు మన ఊరోళ్ళు కాదని ఉండిపోయింది, ఆల్రెడీ వీళ్ళు అసలు మన ప్రాంతములు కాదు, మనకి చెందిన బ్యాచ్ కాదని అర్థమయిన టైంలో మీరు ఉండగలరు అలాంటి ప్రాంతాల్లో? ఇప్పుడు ఎంతమంది అమలాపూర్లో పుట్టారు? ఎస్, మిగతా వాళ్ళు కాదు, బట్ యూ స్టిల్ లివ్ హియర్. ఎందుకంటే మీకు అలాంటి ఇక్కడ అపోజిషన్ లేదు, బట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు అక్కడ పుట్టలేదు, వాళ్ళు పెరగలేదు, ముఖ్యంగా వాళ్ళ ప్రాంతం కాదు అనే ఫీలింగ్ ఉన్నారు అక్కడ అందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇంకా అలాంటి టైంలో పేతురు రాస్తున్న గ్రంథం ఇది, భయపడద్దు, దేవుడు మీతో ఉన్నాడు. నీరో లాంటి వాళ్ళు ఏం చేసినా యూ హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్, మీకున్న విశ్వాసం కాపాడుకోండి. మనం 2వ అధ్యాయంకి వస్తున్నాం. 1వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం. ఈ అధ్యాయం చదివే ముందు మీకు ఒక మాట మళ్ళా జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఈ యొక్క అగ్ని ఎంతకాలం ఉందో చెప్పండి? ఒక వారం మాత్రమే. సో మీరు ఈ గ్రంథం అంతా ఆ వారంలోనే రాశాడు అనుకుంటే రాంగ్. అదవుతుందండి. ఈ అగ్ని స్టార్ట్ అయ్యే టైంకి రాయబడిన గ్రంథం ఇది, విచ్ ఇస్ రైట్. కానీ ఈ వారంలోనే ఈ అగ్ని ఉన్నంత కాలంలోనే రాసి పెట్టేశాడంటే కాదు. సో పేతురు యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం నీరో గురించి మాత్రమే కాదు, హోలిస్టిక్గా క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అన్ని విషయాలను కలిసి రాసిన గ్రంథం కూడా ఇది. ఓకే, ఇప్పుడు చదువుతాం 2వ అధ్యాయం. ఇప్పుడు కొంతసేపు దీని మీద ఆగాలనుకుంటున్నాం మనం, కొంతసేపు దీని మీద ధ్యానం చేద్దాం. సమస్తమైన దుష్టత్వము, తర్వాత కపటము, ఓకే, ఎన్నో మొత్తం ఎన్ని? 5, 6, 4, 5. ఈ 5 వాటిల్లో ఎంతమంది 5 కలిగి ఉన్నారు? ఒకసారి మీరు ఉంచుకోండి. సమస్తమైన దుష్టత్వము మొదటిది, సమస్తమైన కపటము 2, సమస్తమైన వేషధారి హిపోక్రసీ, సమస్తమైన అసూయ, సమస్తమైన దూషణ మాటలు. ఈ 5 వాటిల్లో నాకు తెలిసి నేను ఉంటానేమో మేబీ 2-3. మీరు ఎంతమంది అసలు నాలో 5 లేవు అంటున్నారు చెప్పండి? నాకు తెలిసి ఖచ్చితంగా ఒక్కరు కూడా ఉండడు. వి ఆల్ హ్యావ్. అండ్ ఇది ఆయన రాస్తుంది ఎవరు తెలుసా? క్రిస్టియన్స్కి, యూదులకి, అలాగే గ్రీక్స్ కూడా, అన్ని వారికి రాస్తున్నాడు. కానీ ముఖ్యంగా ఆయన ఫోకస్ ఎవరి మీద అంటే ముఖ్యంగా యూదుల కోసం రాస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే జూయిష్ క్రిస్టియన్స్, కొంతమంది జ్యూస్, కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది 2 కలిపి, హెలెనిస్టిక్ జ్యూస్, క్రిస్టియన్ జ్యూస్ అన్నట్టుగా. ఎంతో మంది దగ్గర దుష్టత్వం ఉంది. వాట్ ఈస్ డిసీట్ అంటే? దుష్టత్వము, దుష్టుడు అంటాం మనం. దుష్టత్వము అంటే ఆల్ కైండ్ ఆఫ్ రాంగ్ యాటిట్యూడ్, ఆల్ కైండ్ ఆఫ్ రాంగ్ ప్యాటర్న్స్, మొత్తం అంతా ఒక డీమన్, ఒక డెవిల్ ఎలా ఆలోచిస్తే అలాంటి మైండ్ సెట్ అది. ఎంతమంది ఉన్నది? డూ యూ హ్యావ్ దట్? అప్పుడు ఆయన పేతురు అన్నాడు, ప్రభు యొక్క ప్రేమ రుచి చూసినట్లుగా మీలోని తీసేయండి. అందులో మొదటిది దుష్టత్వము. ఓకే, 2వది కపటము. కపటము అంటే
ఎన్వి లేదా జెలస్ అనొచ్చు మేబీ, లేదా పన్నాగాలు పన్నే ప్లాన్, కపటం ఒకటి ఇస్తావు కానీ బట్ నీకు రాంగ్ మైండ్ ఉంది వాడి మీద. వాడికి ఒక సలహా ఇస్తావు కానీ బట్ నీకు రాంగ్ మైండ్. నీకు తెలుసు ఆ వ్యాపారంలో అందరూ లూజ్ అయిపోతున్నారని, కానీ వాడిని కావాలని లాగుతావు వ్యాపారంలోనికి, సో దట్ హీ విల్ లూజ్ ఆల్ మనీ. నీకు తెలుసు ఈ ఫ్యామిలీలోకి వెళ్తే లేకపోతే ఈ కుటుంబంలో వివాహం అంత మంచిది కాదు, ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలిసి కూడా నీ ఫ్రెండ్స్ అందరూ లాగుతారే నాకు తెలిసిన ఒక అమ్మాయిని చేసుకో, లేదా నాకు తెలిసిన ఒక అబ్బాయిని చేసుకో. కపటం, యూ హ్యావ్ రాంగ్, మొత్తం రాంగ్, టాప్ టు బాటమ్ రాంగ్. అనుకున్నారు క్రిస్టియన్స్ అలాంటి వాళ్ళు ఈ రోజులో? వీ హ్యావ్ సో మెనీ. మూడోది వేషధార. ఇది క్రిస్టియన్స్లో, క్రిస్టియన్డంలో మొత్తం చర్చిల్లో ఉన్న కామన్ ప్రాబ్లం ఇప్పుడు ఉంది అందరికి, ఈవెన్ పాస్టర్స్తో పాటు. వేషధారణ అంటే యాక్టర్స్, హిపోక్రిట్స్ అంటే ఏంటంటే మీరెవ్వరు సినిమాలు చూడకూడదు అని ఇక్కడ చెప్పి నేనే బయటికి సినిమాలు వస్తాను, మీరందరూ డబ్బులు వేయాలి దేవుడికి అని చెప్పి నేనే ఏం డబ్బులు. హిపోక్రిట్స్. స్టేజ్ మీద అంత బాగున్నామో స్టేజ్ దిగిన తర్వాత కూడా అంతే బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే స్టేజ్ మీద కన్నా కిందే బాగుంటుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీద కొన్ని వేల కళ్ళు చూస్తాయి, స్టేజ్ దిగిన తర్వాత ఒకే కన్ను చూస్తుంది. ఎవరిది అది? ఏ కన్ను డేంజర్? గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీద ఇప్పుడు ఎన్నో 1, 2, 3, 4, 5, 6 పేర్స్ 12 కళ్ళు నన్ను చూస్తున్నాయి, కానీ స్టేజ్ దిగిన తర్వాత మీరు ఎవరైనా చూడకపోతే ఒకే కన్ను చూస్తుంది. ఇమాజిన్, ఏది పవర్ఫుల్? ఆయన ఆకాశంలో ఉన్నాడు, లోయలో ఉన్నాడు. ఎక్కడ దాకోమంటావు దేవా అంటాడు దావీదు. వేర్ కెన్ ఐ హైడ్ ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్? యు ఆర్ ఎవ్రీవేర్, యు ఆర్ ఎవ్రీవేర్. ప్రతి దగ్గర ఉన్నావు. ఏది ఇంపార్టెంట్? ఈరోజు హిపోక్రిట్స్ ఎంతమంది ఉన్నారంటే ఈవెన్ ప్రతి వ్యవస్థలో ఉన్నారు. ముఖ్యంగా మనం ఎక్కువ క్రిస్టియన్స్గా చర్చ్ కోసం మాట్లాడుతాం. చర్చిల్లో ఎక్కువగా కామన్గా పెట్టరేగిపోతున్న ఒక భయంకరమైన సమస్య ఏంటంటే హిపోక్రిట్స్. మామూలు వేషధారులు లేదు తెలుసు ఇప్పుడు ఈ రోజుల్లో. అసలు దేవుడు ఇప్పుడు కనుక దిగొస్తే సగం క్రైస్తవులు పైకి వెళ్ళరు. నేను రాసిస్తాను, ఎందుకంటే మనలో ఉన్న అత్యంత భయంకరమైన ప్రాబ్లం హిపోక్రసీ, వేషధారణ. మనం ఎంత బాగా నటిస్తామంటే కెమెరా ముందు నటించే సెలబ్రిటీస్ కన్నా డేంజర్. మనం కెమెరా ముందు నటించే వాళ్ళకన్నా డేంజర్. వాళ్ళు అట్లీస్ట్ నటిస్తారు, వాళ్ళకి తెలుసు, కానీ నువ్వు నటిస్తున్నావని వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక హీరోని వస్తుంది, మనం ఏమంటాం, యాక్టర్ రా, పలానా సినిమాలో నటించిందామా, యాక్టర్, ఆయన పలానా సినిమాలో నటిస్తున్నాడు, నాకు తెలుసు ఆయన నటిస్తాడు, అందుకే నటుడు. కానీ మనం ఏ సినిమా చేయం, ఏ సీరియల్ చేయం, కానీ మనం గొప్ప నటులం. వి యాక్ట్. వేషధారిలో మనం ఎంత బాగా అంటే ఒకటి ముందు ఒక వేషం వేస్తాం, ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వేషం వేస్తాం. నేను నా యూట్యూబ్లో పెట్టాలనుకుంటా ప్రసంగం, పెట్టానో తెలియదు కానీ మాస్క్ అని ప్రసంగం ఉంటుంది ఒకటి, కలిసి పెట్టుండలేమో. ఆ ప్రసంగం COVID-19 యొక్క కోవిడ్లో జరిగిన విషయాలు బట్టి రాసిన ప్రసంగం అది. మాస్క్ పెట్టుకున్నారు అప్పుడు ఆ టైంలో. మాస్క్ తీస్తాం మనం. కానీ క్రైస్తవులుగా మనం ఎప్పటి నుంచో మన ముఖం మీద ఒక మాస్క్, ఇప్పటికీ మీ అందరికీ నాతో పాటు నా ముందు కూడా ఉంది ఆ మాస్క్. ఆ మాస్క్ తీసేయాలి. ఏంటదంటే హిపోక్రసీ. మంచోళ్ళండి ఇల్లు, బట్ నీ ఒక్కడికి తెలుసు, ఆర్ యు రియల్లీ గుడ్? మంచి పాస్టర్ అండి ఈయన, నీ ఒక్కడికి తెలుసు నువ్వు నిజంగా మంచి పాస్టర్ అయినా? అందరి కోసం ఆలోచిస్తున్నావా, నీకోసం సొంతంగా ఆలోచిస్తున్నావా? దయచేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభు ప్రేమను రుచి చూసినట్టుగా మీలోండి దుష్టత్వము, కపటము, వేషధారణ తీసే. దేవుడికి ఇష్టం లేనిది వేషధారణ. ఎయిదర్ చల్లగా ఉండు, లేదంటే ఎయిదర్ వేడిగా ఉండు, కానీ నువ్వెచ్చుకోండు. ఎందుకంటే దేవుడికి ఇష్టం. దేవుడికి అర్థమైపోద్దో వీడికి ఎప్పుడంతే వేడిగా ఉంటాడు వేస్ట్, వీడు ఎప్పుడంతే చల్లగా ఉంటాడు వేస్ట్. అమ్మో వీడు మహా డేంజర్, వీడు ఒక్కొక్క కాలానికి ఊసర వెళ్ళేలాగా రంగులు మారుస్తూ ఉంటాడు, వీడు మహా డేంజర్. వేషధారులు. ఈరోజు ఎంతోమంది క్రిస్టియన్స్గా, ముఖ్యంగా క్రిస్టియన్స్ మాట్లాడుతున్నాం, క్రిస్టియన్స్గా చర్చ్కు వెళ్ళే ప్రజలుగా ఎంతమంది మనలో వేషధారులు ఉన్నాయంటే, ఎస్ వి ఆల్ హ్యావ్ హిపోక్రసీ. మనందరం హిపోక్రసీ. నెక్స్ట్ తర్వాత ఉన్నది అసూయ. ఇది ఇంకా కామన్. ఇది కామన్గా క్రైస్తవులకు ఉండే, మనుషులకు ఉండే ఒక గుణం
అసూయ. ఏంటి అసూయ? అదిగోండి సార్ వాడు తెగొంటున్నాడు కార్లు, అదిగోండి సార్ వాళ్ళు బలేసుకుంటారండి బట్టలు, అదిగోండి సార్ వాళ్ళు మా కింద వాళ్ళు పాలిరిగా పట్టించుకుని సడన్గా కారు కొనేసాడు. అసూయ. నువ్వు దీవించబడాలనుకుంటున్నావు. ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? మీరు దీవించబడాలనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఉన్న సీక్రెట్, ఇంకొకటి యొక్క విజయాన్ని ఆనందించండి చాలు. ఇంకొకటి నీ ఫ్రెండ్ లేకపోతే నీ శత్రువు యొక్క విజయాన్ని ఆనందించండి, దేవుడు వాళ్ళకన్నా గొప్పగా దీవిస్తాడు. లేదు నీ సొంత ఫ్రెండే దీవించబడుతున్నావు, నువ్వు చిరాకు పడుతున్నావు, లోన అసూయ పడుతున్నావా, దేవుడు నన్ను ఎంత బాధపడతాడంటే, రేపు వీడిని దీవిస్తే వీడు ఏమిస్తాడు ప్రజలకు? అసూయని ఇస్తాడు బయటికి. నాకన్నా ఎవడు కొనుక్కోకూడదు కారు, నాకన్నా ఎవడు పెద్ద బిల్డింగ్లు ఉండకూడదు, నాకన్నా ఎవడు బంగారం వేసుకోకూడదు, నాదే పెద్ద ఇల్లు అయి ఉండాలి. ఎంతకాలం ఈ థర్డ్ ప్రాసెస్? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ దేవుడు రెండుగా పెట్టాడు. కొత్త నిబంధనకు వచ్చడానికి మనకు 10 ఆజ్ఞలు ఉంటే, ఇంకా చాలా ఆజ్ఞలు ఉంటే, వాటన్నిటినీ గలతీ పత్రిక వచ్చడానికి మనకు రెండు కనపడతాయి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమించవలెను, అలాగే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. చాలు. దిస్ ఈజ్ ద బాటమ్ లైన్. ఒక క్రైస్తవుడిగా నువ్వు 2 చేయి, ఆ 2 చేయి. మనం నిన్ను వల్ల పొరుగు అబ్బాయి కాదు, వాడు మా కులముడు అయితే ఐ లవ్ హిమ్, వాడు మా మతముడు అయితే ఇట్స్ ఓకే, వాడు మా వీధుడైతే ఓకే, వాడు మా దేశస్తుడైతే ఓకే. అందరూ ఎలా ప్రేమించమంటారండి? ఏది రియల్ క్రిస్టియానిటీ? వేర్ ఇస్ రియల్ క్రిస్టియానిటీ? హిపోక్రిట్స్ ఎక్కువైపోయారు, కపటం ఎక్కువైపోయింది, దుష్టత్వం ఎక్కువైపోయింది, అసూయ మరీ ఎక్కువగా పెట్టలేకపోతుంది. ఒకటి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడంటే ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోవాలనుకునే మనస్తత్వం ఈ మధ్యలో ఎక్కువైపోయింది. మా అబ్బాయి మొన్న రాసాడు, ఫెయిల్ అయ్యి కూడా ఖచ్చితంగా పాస్ అవ్వకూడదు అనే మైండ్ సెట్ వెళ్ళిపోయాం. పోలే మా అబ్బాయి ఇది ఫెయిల్ అయింది, వీడు పాస్ అయినా చాలు కదా అనే మైండ్ సెట్ ఈరోజు చాలా మందికి లేదు. అసూయ. తర్వాతది దూషణ మాటలు. ప్రతి దానికి కించపరచడమే, ప్రతి దానికి కించపరచడమే, ప్రతి దానికి లోపరుచుకోవాలని, ప్రతి దానికి ఇంకొకరిని తిడుతూ, కొడుతూ, లేకపోతే దూషిస్తూ. గుర్తుపెట్టుకోండి, ఒక చేతితో కొట్టే దెబ్బ కానీ ఒక నాలుగుతో కొట్టే దెబ్బ చాలా గట్టి తగులుతుంది. తెలుసా మీకు అది? ఒక చేతితో కొట్టే దెబ్బ కన్నా ఒక నాలుగుతో కొట్టే దెబ్బ చాలా గట్టి తగులుతుంది. ఎందుకంటే చేతితో కొట్టే దెబ్బ చర్మాన్ని తాగుతుంది, నాలుగుతో కొట్టే దెబ్బ చర్మాన్ని దాటి, ఎముకల్ని దాటి, నరాలను దాటి హృదయాన్ని గుచ్చుకుంటుంది, హృదయాన్ని గుచ్చుకుంటుంది. దూషణ మాటలు. ఒక పేతురు లాంటి ఒక అపోస్తులైన పేతురు రాస్తున్న గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్న మాటలు ఇవి. మీరు దేవుని రుచి చూచారా? నిజంగా రుచి చూచారా మీరు? అసలు మీకు తెలుసా ఆయన ఎవడు? మీకు తెలుసా ఆయన ఎలా బతికాడో? మీకు తెలుసా ఆయన ఎలా ప్రేమించాడు మిమ్మల్ని? ఆయన కనుక రుచి చూస్తే మీరు ఉండకూడదు. మీలో ఒక రుచి చూడలేదా? దయచేసి ఈరోజు రుచి చూసి ఇవన్నీ తొలగించుకోండి. అందులో దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు. ఆ తర్వాత ఇంకొక మాట మాట్లాడుతాను నేను, అద్భుతమైన మాట. మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో వెదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే ఇప్పుడు ఏంటి? పేతురు మన అన్నాడు 20 నుంచి పాలు తాగమంటున్నాడా? మరి ఏంటి అర్థం? పాలు అంటున్నాడు ఆయన. అటువలనే ఒక చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఎంత బలమైన మాంసం పట్టుకొచ్చి ఇచ్చినా వాడు తినకూడదు, తినలేడు. వాడు ఎదురు చూస్తే ఏంటంటే పాల కోసం మాత్రమే. ఎందుకంటే వాడు ఏది బలమైన ఆహారం తినాలో ఆ బలమైన ఆహారం తినే స్థాయికి తీసుకువెళ్ళేది ఈరోజు వాడు తాగాల్సిన పాలు. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ప్రేమను అనుభవించి ఆ ప్రేమను అనుభవిస్తూ ముందుకు వెళ్తుంటారో, ఆయన రుచి చూస్తున్నారో, ఇవన్నీ పక్కన పెట్టగలిగితే ఒక చంటి పిల్లవాడు ఎలాగైతే పాల కోసం చూస్తున్నాడో మీరు కూడా స్పిరిచువల్ మిల్క్, ఒక చిన్న పిల్లవాడు తాగాల్సింది, తినాల్సింది ఏంటో తన తండ్రికి తెలుసు. క్రైస్తవులుగా జన్మించిన మీకు మీరేం తినాలో, ఏం వినాలో, ఏం తాగాలో తెలిసిన వాడు దేవుడు. ఆయన దగ్గర పరిగెట్టండి. గో టు హిమ్. ఆయన దగ్గరికి వెళ్తే మీరు అప్పుడు దుష్టత్వం వైపు పరుగులు పెట్టరు. ఆయన దగ్గరికి వెళ్తే మీరు అప్పుడు కపటం పరుగు పెట్టరు. ఆయన దగ్గర పరిగెడితే మీరు అప్పుడు వేటి కోసం పరుగు పెట్టరు. మీరు పరిగెట్టేదాలు ఏంటంటే ఆయన దగ్గరికి. లైక్ ఎ స్మాల్ బేబీ హూ డిజైర్స్ ద మిల్క్
you desire the spiritual milk. ఏ పిల్లలకి మనం తినే ఆహారం పెట్టకూడదా చిన్నప్పుడు? పెట్టాలి. ఎవరు పెట్టాలి? వాళ్ళు ఒక స్థాయికి వచ్చే వరకే పెట్టాలి. ముందే పెడితే, ఒకసారి నేను ఒక కథ చెప్పాను మీకు. ఒకడు టిబెట్ అనే దేశంలో కంగల్ అనే ఒక బ్రీడ్ ఉంది, డాగ్ బ్రీడ్. టిబెట్, నేపాల్లో ఎక్కువగా ఎదిగే కుక్క ఇది. మన ఇండియాలో పెద్దగా లేనట్టు ఉన్నాయి, బట్ అది షెపర్డ్ డాగ్. కుక్కలు అన్నిట్లో అత్యంత స్ట్రాంగెస్ట్ డాగ్ ఇది. దానికి ఉన్న బైట్ ఫోర్స్, అది కరిచే ఫోర్స్ ఎంతంటే ఒక సింహం కన్నా ఎక్కువ. ఒక సింహం కరిస్తే దాని యొక్క ఎముకల నుంచి వచ్చే ఫోర్స్, దాని యొక్క పళ్ళ దవడ నుంచి వచ్చే ఫోర్స్ ఎంతంటే 600 PSI. PSI అంటే పౌండ్ ఫర్ స్క్వేర్ ఇంచ్. అంటే పౌండ్ అంటే వెయిట్, స్క్వేర్ అంటే ఎంత, ఇంచ్ అంటే ఎంత ఉంటుంది? ఇంచ్ అంటే ఇంత. సో ఇంత ఇంచులో సింహం పెట్టే బలం ఎంతంటే 600 పౌండ్స్. పౌండ్ అంటే దగ్గరగా మేబీ 1.5 సంథింగ్ వేసుకోండి. సో అంత ఫోర్స్ను పట్టి కరవగలదు అది ఒక సింహం. కానీ ఈ కుక్క అంతగానే ఎక్కువ పెడుతుంది పవర్. సో అందుకే స్ట్రాంగెస్ట్ డాగ్ బ్రీడ్. ఇంకోటి టాలెస్ట్ డాగ్ బ్రీడ్. ఇది చాలా బరువైంది, చాలా బలమైంది, చాలా ఎత్తైంది. ఇది ఎక్కువ అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు ఎక్కువ పెంచుకుంటారు, ఎందుకంటే తోడేళ్ళగా వస్తున్నప్పుడు వీటిని బట్టి పెంచుకుంటారు. వాళ్ళు ఒక వ్యక్తి అలాగే ఒక కుక్కను పెంచుకొని నా ఫ్రెండ్స్ అందరికీ దీని యొక్క బలాన్ని చూపించాలనుకున్నాడు. అప్పుడు అది చిన్న పిల్ల, బేబీ, చాలా చిన్న పిల్ల, మేబీ ఒక 2 నెలలేమో అది. ఆయనేమో అక్కడ టిబెట్లో చూసినట్టుగా దాన్ని చూపించాలనుకుని దానికి రోజు బలమైన మాంసం పెట్టేశాడు. అది తినే స్థాయి దాటేసింది. అది తినకూడని స్థాయి అది. ఇంకా టైం ఉంది దానికి తినేది. పాలు విడిచిపెట్టి వరుస పెట్టి పెద్ద ఫుడ్ ఇస్తుంటే ఒక రోజు ఆ ఫుడ్కు అది చనిపోయింది. ఏంటి దీంట్లో నేర్చుకోవాల్సిన కథ ఏంటంటే, యూ నీడ్ టు నో వెన్ టు ఈట్, వాట్ టు ఈట్. ఒక చిన్న పిల్లాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలుసు, దేవుడికి తెలుసు. అలాగే మనం ఆయన పిల్లలకి కానీ నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో. బట్ నీ డిజైర్ ఇక్కడ చూస్తే క్రేవ్ అనే మాట ఉంది. ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే ఆశపడతాడో, ఎలాగైతే పాలు తాగడానికి ఆశపడతాడో, ఆర్ యూ హ్యావింగ్ దట్ డిజైర్? నీకుందా ఆశ? నాకున్నాడు ఆశలు. ఏంటంటే మన ఆశలన్నీ స్థాయి దాటేసి ఆల్రెడీ. ఈరోజు ఈ స్థాయిలో ఆలోచించాల్సిన విషయం దాటేసి అడుగు వెళ్ళిపోయినాయి మనం ఆల్రెడీ. అడిగెళ్ళిపోయాయి. ఇక ఎప్పుడు రుచి చూస్తావు దేవుడు? నువ్వు ఎప్పుడు రుచి చూస్తావు? ఇక తర్వాత 4వ వచనం. మీలో ఎంతమందికి స్టోన్స్ చూసారు? మీరు స్టోన్స్ దేనికి వాడతారు? వేర్ డు యూ యూజ్ స్టోన్స్? చెప్పండి, స్టోన్స్ దేనికి వాడతారు? సో ఇదొక థాట్ ప్రాసెస్. స్టోన్ అనగానే బంగారంకి, వజ్రాలకు వాడతారని. ఇంకెక్కడ వాడతారు స్టోన్స్? ఇక్కడ మాట్లాడుతుంది దాని గురించి మాట్లాడుతున్నాడు పేతురు. ఇది పేతురు యొక్క మాటలు కాదు, పేతురు ఇంకొక రిఫరెన్స్ ని కోట్ చేస్తున్నాడు. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయింది. ద స్టోన్ దట్ యు రిజెక్టెడ్ హెస్ బికమ్ ద కార్నర్ స్టోన్, క్యాప్ స్టోన్. ఈరోజు యేసుక్రీస్తు ఎవరు ప్రపంచ దృష్టిలో అడగదు? ఆయన ఈజ్ రిజెక్టెడ్ స్టోన్. ఆయన ఒక రిజెక్టెడ్ కింగ్, ఏ కింగ్ వితౌట్ ఏ క్రౌన్. యేసుక్రీస్తు తల మీద ముళ్ళు పెట్టడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, ఆ రోజుల్లో చాలా మంది ఆయనను రాజుగా కొలుస్తుంటే, మామూలుగా రాజు తల మీద ఏం పెడతాం మనం? ఏ కిరీటం అది? మొత్తం వజ్రాలతో దాన్ని వర్ణించబడిన. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ మాట ఎందుకు వాడుతున్నాను వర్ణించబడిన అంటే, వాళ్ళు ఆ రాజు కిరీటం ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించుకుంటారు ముందు. నా రాజు తల మీద సఫైర్, ఎమరల్డ్, ఇలాంటి కొత్త స్టోన్స్ ఉండాలి. వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయంలో దాన్ని ఊహించుకుని, దాన్ని రాతపూర్వకంగా వర్ణించుకుని తర్వాత దాన్ని తయారు చేస్తారు. వాళ్ళు ఓ రాజుకు ఉండాల్సిన కిరీటం ఇది అనే రాజు అర్ధనగ్నంగా వేలాడుతుంటే, ఓ నువ్వు రాజు కదా, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ కదా అని చెప్పి ఒక ముళ్ళ కిరీటాన్ని అక్కడ మీరు అది అలిగోరికల్గా ఆలోచిస్తే చాలా విషయాలు ఉంటాయి. ఎందుకు ముళ్ళ కిరీటం మాత్రమే పెట్టారు? ఒకటి కిరీటం మీకు అర్థమైంది కిరీటం ఎందుకు పెట్టారు? ఆయన ఏడిపించడానికి, ఆయన హింసించడానికి, ఆయన్ని అవమానం చేయడానికి. ముళ్ళు ఎక్కడ దొరుకుతాయి? సస్యశ్యామలమైన ప్రాంతంలో పడతాయి ముళ్ళు. వేర్ డు యూ గెట్ స్టోన్స్, థార్న్స్? తృణీకరించబడిన ప్లేసుల్లో ముళ్ళ పొదలు ఎక్కడ పెరుగుతాయి? అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతంలో పెరుగుతాయి.
అంటే నువ్వు వేసుకునే క్రౌన్ ఎలాంటిదంటే నువ్వు ఇలాంటి ప్రాంతానికి చెందినవాడివే, నీకు పెట్టాల్సిన గౌరవం ఇదే. దే రిజెక్టెడ్ హిమ్. మీకు చెప్పాను పోయిన వారం ఎందుకు క్రిస్టియానిటీని చాలా మంది మొదటి శతాబ్దంలో దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ యాజ్ రిలీజియన్ చెప్పాను కదా. ఒక మతం అని పిలువబడడానికి దానికి ఉండాల్సిన మొదటి క్వాలిటీ పోయిన వారం చెప్పాను ఏంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీలో వాళ్ళు కొత్త మతం స్టార్ట్ చేస్తారు అనుకోండి, ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను ఒక కొత్త మతం, ఫర్ ఎగ్జాంపుల్ నా మతం పేరు గ్రీన్ అనుకోండి. ఈరోజు మీ మతం అని పిలువబడడానికి ప్రజలందరూ యూట్యూబ్లో చూసేవాళ్ళు దీన్ని ఫాలో అవడానికి ఉండాల్సిన ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే ప్రతిమ, దేవుడు. ఒక బొమ్మ చూడాలి వాళ్ళు ఎవరైనా సరే చూస్తే ఓకే కన్సిడర్ చేస్తారు. రెండవది ఫెస్టివల్, పండగ, ఒక డేట్ ఉండాలి వాళ్ళకి సెలబ్రేట్ చేసుకోవడానికి. ప్రతి వారం గుర్తుపెట్టుకోవాలి కదా, ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి కదా. కానీ క్రైస్తవం వచ్చడానికి ఆ రోజుల్లో వాళ్ళకి ప్రతిమ ఏదంటే ప్రతిమ లేదు, జీరో. ఫెస్టివల్ ఉందంటే ఫెస్టివల్ మనం చేసుకుంటున్నాం, క్రిస్మస్, రిజరక్షన్ డే, గుడ్ ఫ్రైడే అని. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళకి ఏమీ లేవు, జీరో. అలాంటప్పుడు రోమన్స్ అనుకున్నారు మా మతానికి ఒక దేవుడు ఉన్నాడు, మా మతానికి ఒక డేట్ ఉంది, మా మతానికి ఒక టైం ఉంది, మా మతానికి ఒక సెలబ్రేషన్ మీకు లేదు, హౌ కెన్ వీ కన్సిడర్ యూ అనే థాట్ ప్రాసెస్ ఉన్నారు అందరూ. సో క్రైస్తవులు రిజెక్ట్ చేసేసారు, మొత్తం రిజెక్ట్ చేసేసారు. రిజెక్ట్ చేయడం మాత్రమే కాదు, మీకు చెప్పాను కదా, నీరో. ఎవరి నీరో? రోమన్ రాజ్యంలో, రోమన్ ఎంపైర్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూయల్ కింగ్. ఒక సొంత ప్యాలెస్ కట్టుకోవడానికి ఊరు మొత్తం అంటించేశాడు. అంటించేసి నింద ఎవరి మీద వేయాలో తెలియక, ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఆయన మీద ఇదిగో నువ్వే చేస్తావు, కావాలి నువ్వే చేస్తావు అంటుంటే ఎవరి మీద తెలియక ఇంకా ఊర్లో ఉన్న అలగా జనం, కింద స్థాయిలో ఉన్న జనం ఎవరంటే క్రిస్టియన్స్. వాళ్ళకి మతం లేదు, వాళ్ళకి దేవుడు లేడు, వాళ్ళకి ఏమీ లేవు. సో వాళ్ళు ఏమంటారు వేసేసి వరుస పెట్టి అందరినీ పబ్లిక్గా చంపడం మొదలుపెట్టాడు. మీరు చూసారు పోయిన వారం మన డిస్ప్లే స్క్రీన్లో ఎలా చంపుతున్నాడు ఆయన. రోమన్ కొలోజియం అంటారు, ఒక స్టేడియం లాంటిది. ఆ రోజుల్లో ఇప్పుడు అంటే మనకి బోర్ కొడితే మీరు ఏం చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు ఇష్టం చూస్తారు, లేదంటే గ్రౌండ్కి వెళ్ళి ఆడతారు, లేకపోతే ఏదైనా మీకు థింకింగ్ ఎక్కువ ఉంటే ఆలోచించి ఏదైనా రాస్తుంటారు. వాళ్ళకి అలాంటి ఏమీ లేవు ఆ రోజుల్లో. మెనీ ఆఫ్ దమ్ డిడ్ హెల్డ్ ఈవెన్ ఎ పెన్. ఆ రోజు ఇంకు చాలా విలువైంది. మీరు చూస్తే బైబిల్లో చాలా గ్రంథాల్లో పౌలు అంటాడు, అలాగే ముఖ్యంగా యోహాన్ అంటాడు, నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ దానికోసం ఇంక్ వేస్ట్ చేయాలనుకోవట్లేదు అంటాడు. అందులో మీకు చాలా చెప్పాలనుకున్నాను కానీ దాన్ని నేను రాసి ఇంక్ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఐ విల్ కమ్ టెల్ యూ ఫేస్ టు ఫేస్. నేను ముఖంతో ముఖం మాట్లాడాలనుకున్నాను, ఇంకా చాలా రాసి ఇంక్ నాకు పాడేయడం లేదు. అందులో చాలామంది అందులో ఇంక్ పట్టుకోవడానికి కూడా చాలామందికి అవకాశం లేదు. ఇంకా వాళ్ళకున్న ఒకే ఒక కామన్ గ్రౌండ్ ఏంటంటే రోమన్ కొలోజియం. ఆ యొక్క స్టేడియంకి వెళ్దాం. మీరు చూసారు కదా గ్లాడియేటర్ అనే మూవీ, ఆ గ్లాడియేటర్ సినిమాలా చూసినట్టుగా వాళ్ళందరూ వెళ్ళి చూస్తుంటే రాజు అప్పుడు కొంతమంది ఏదైనా ఊరు వెళ్ళి శత్రువులు పట్టుకొస్తే ఆ శత్రువులందరినీ అక్కడ ఉన్న సింహాలకు, పుల్లకు లైవ్ ఆహారం ఇస్తుంటే అది వాళ్ళ గేమ్ ఆ రోజుల్లో. లేకపోతే ఎవరైనా దొంగతనం చేసినా, రాజద్రోహం చేసినా వాళ్ళందరినీ కూడా అలా చంపడం, అది వాళ్ళకి ఒక గేమ్. దానికి ఇంకొక మాట చెప్పాలంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. నువ్వేమి ఇస్తావో అదే కోస్తావు అన్నట్టుగా. నువ్వు కన్ను తీసావా, నీకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నీకు కూడా కన్ను పీకేస్తారు. నువ్వు కాలు తీసేవాడదాన్ని నీకు కూడా కాలు పీకేస్తుంది. బైబిల్లో కూడా ఉంది, ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్, క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. ఇది జరుగుతున్న టైంలో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే అందరినీ అపీల్ చేయడానికి, అందరినీ మెప్పించడానికి దొరికిన ఒక ఛాన్స్. ఈ మగ్నంతా అంటించింది ఈ క్రైస్తవులకి, వాళ్ళు అందరూ రన్ తీసుకురండి అని చెప్పి ఆ క్రైస్తవుని లోనికి తీసుకొచ్చి ఆయన పెడుతుంటే సింహాలను కింద గ్రౌండ్ ఫ్లోర్ వదులుతుంటే అవన్నీ వాళ్ళ మధ్యలో ఉన్నారు. అవి ఇష్టం తెలుసు కదా, ఆ సింహానికి చాలా కాలం ఫుడ్ పెట్టేవారు కాదు. ఫుడ్ పెట్టకపోయే టైంకి అది ఆకలితుండగా ఇంకా దొరికినట్టుగా తినేసేవి. అది మొదటి మరణం. అయితే రెండవ మరణం సిలువ ఉంది కదా, యేసుక్రీస్తుని అయితే సిలువ మీద చనిపోయాడని ప్రకటిస్తున్నారో సరే, మీరు గొప్పవాడని చెప్పి అదే సిలువ మీద చాలా మందిని కింద మంట పెట్టి అంటించాడు. సో కళ్ళ ముందు కాలుతున్న టార్చ్ అయ్యేవారు ఆ రోజు చాలా మంది క్రిస్టియన్స్. ఇలాంటి వారికి రాయబడిన గ్రంథమే ఈ ఫస్ట్ పీటర్, సెకండ్ పీటర్ గ్రంథం. ఈ గ్రంథంలో రాయబడిన విషయాలు చాలా డెప్త్ ఉన్న విషయాలు. మనం 2వ అధ్యాయంకి వచ్చి 2వ అధ్యాయంలో మనం ఇప్పుడు ఎన్నో వచనం ఉన్నాం, 4వ వచనం ఉన్నాం. అదే తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయింది.
మీలో ఎప్పుడైనా మీ ఫ్రెండ్షిప్స్లో ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మిమ్మల్ని విడనాడారా? ఎప్పుడైనా మిమ్మల్ని సైడ్ ట్రాక్ చేశారా? మిమ్మల్ని చేశారా? ఆ పెయిన్ మీకు తెలుసా? నాకు తెలుసు నా పెయిన్. ఈవెన్ ఐ ఫెల్ట్ దట్. కానీ ఆ పెయిన్ ఒకటే కాదు, ఆ పెయిన్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ఒకవేళ ఊహించుకోండి దేవుడు మిమ్మల్ని ఆ తృణీకరించబడిన దానికే మీరే సెంటర్ అయితే ఎలా ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ లాగా అట్రాక్షన్ ఏమిటి ఎలా ఉంటుంది, ఆ ఫీలింగే వేరు కదా. సేమ్ అదేంది ఏ యేసుక్రీస్తు అయితే వాళ్ళు తృణీకరించి కాదు అన్నాడు, ఇప్పుడు ఆయన క్యాప్స్టోన్ అయిపోయాడు, ది సెంటర్, ది ఎపి సెంటర్. చరిత్రను ఫస్ట్ టైం బైబిల్ అని కాదు, మన ఆంధ్ర, ఇండియా, ప్రపంచ చరిత్రలో చరిత్ర మొత్తాన్ని విడదీసినవాడు ఒక యేసుక్రీస్తు మాత్రమే. అందుకే మనం బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అంటే ఇప్పుడైతే మార్చేశారు. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్స్ కానీ చాలా మార్చినాయి కానీ, బట్ హీఈస్ ది ఓన్లీ మ్యాన్ హూ స్ప్లిట్ ది హిస్టరీ ఇంటూ 2 pieces. ఆయన మరణంతోనే, ఆయన జననంతోనే 2 భాగాలు. అంతవరకు ఎప్పుడు లేదు, అంతవరకు ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం హీ బికేమ్ ద సెంటర్ స్టోన్. ఆయన విడగొట్టారా, ఆయన సెంటర్ అయిపోయాడు. టీవీ నుండి చూపించేవాడు మీకు. ఇప్పుడు నెక్స్ట్ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ రాబో సిచ్యువేషన్ ఏంటి, ఎంతమంది మీలో మీ ఇన్వెస్ట్మెంట్స్ మనం చెప్పాం ఈ సంవత్సరం స్టార్టింగ్లో, హౌ మెనీ ఆఫ్ యూ గెట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ రైట్? ఎంతమంది చేస్తున్నారు మీ ఇన్వెస్ట్మెంట్స్? ఎంతమంది చదువుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ స్టడీ? ఓకే. 3. హౌ మెనీ ఆఫ్ యూ వర్కింగ్? ఓకే. హౌ మెనీ ఆఫ్ యూ ఇన్వెస్టింగ్? 0. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం, ఇది నేను భయపడ్డాను చెప్పట్లే కానీ ఇది ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న సిస్టమ్. ఈ సంవత్సరం చాలా భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. ఓకే, చాలా భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్. ఏంటంటే క్రైసిస్, నాకేంటి నేను కాలేజ్ చదువుకుంటాను, నాకేంటి ఉద్యోగం చేసుకుంటూ అనుకుంటారు. ఆ క్రైసిస్ ఎలాంటిదంటే, త్వరలో మీకున్న చాలా విలువైన డబ్బు అంతా ఇట్ విల్ బికమ్ డెడ్ జీరో. కరెన్సీ చేంజెస్ జరుగుతున్నాయి, మీకు తెలియదు, వెనకాల చాలా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు ఈరోజు ఉన్న సిల్వర్ ప్రైస్ ఎంత తెలుసా మీకు? కెన్ యూ గెస్? 320. 1 year బ్యాక్ ఎంత తెలుసా? 90 రూపీస్ మహా అయితే. సిల్వర్ పెరిగితే ఏముందండి అనుకుంటారు మీరు. మీకు అర్థం అవ్వట్లేదు. సిల్వర్ ఈ సంవత్సరం ఎండింగ్కి సిల్వర్ హిట్ చేసే ప్రైస్ ఎంతంటే 500. సిల్వర్ ఈ సంవత్సరం 500కి వెళ్ళిపోద్ది. ఏంటి సార్, మేము బయటికి శ్రీకారాకి వెళ్తే లేకపోతే విష్ణుశ్రీకి వెళ్తే అలా ఒకటేస్తాం డబ్బులు అనుకుంటారా మీరు? ఎస్, వీ కెన్ స్పెండ్, మనం ఒకటి గల డబ్బులు. కానీ ఈ సిల్వర్ అంత పెరగడానికి గల ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు సిల్వర్ ఎక్కువగా వాడేది మీరు వాడుతున్న మొబైల్ ఫోన్స్, మీరు వాడుతున్న పవర్ బ్యాంక్స్, మనం వాడుతున్న ఈ మైక్స్, మనం వాడుతున్న ఈ టీవీస్, ఎల్సిడి స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ ప్రతి దాంట్లో సిల్వర్ ప్రొడక్షన్ ఉంది. ఇంత ఎక్కువ ప్రొడక్షన్లోకి వెళ్తాయి, కొంతకాలానికి ఆ ప్రొడక్షన్ కొనుక్కోవాలని మీరు ఉన్నప్పుడు ఆ ప్రొడక్షన్ వాల్యూ చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎవరు కొనలేరు దాన్ని, కానీ కొనాల్సి వస్తుంది. ఓకే, దయచేసి ఇది నా ఆనెస్ట్ సజెషన్ ఏంటంటే, ఎలక్ట్రిక్స్కి మూవ్ అవ్వద్దు. వీలైనంత వరకు మీ ఓన్ వేలోనే కంట్రోల్ ఉండండి. ఎందుకు సార్ మీరు అలా అంటున్నారు, మీకేం తెలుసు అనుకుంటారా? ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మీరు ఎంతమంది ఎలక్ట్రిక్ బళ్ళు ఉన్నాయి మీ దగ్గర? హౌ మెనీ ఆఫ్ యూ ఎలక్ట్రిక్ వెహికల్స్? లేవు. ఎంతమంది పెట్రోల్ బళ్ళు, పెట్రోల్ డీజిల్ కార్లు? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఒక కార్ నాది ఉంది, లేకపోతే నా బండి నాది ఉంది, అందులో నేను పెట్రోల్ పట్టించుకొని ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్తాను నేను, అది నా ఇష్టం. లేదు మొత్తం నేను ఎలక్ట్రిక్ మారిపోయాను అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ నన్ను కంట్రోల్ చేయాలనుకుంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న టీడీపీ, బీజేపీ కాదు, వరల్డ్. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు నన్ను కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ రూమ్లో జస్ట్ ఈ వెహికల్ ఒక బటన్ నొక్కితే చాలు, నా బండింగ్ స్టార్ట్ అవ్వదు. తెలుసా మీకు? మీరు అనుకుంటున్నారు ఎలక్ట్రిక్ బళ్ళు బ్యాటరీతో స్టార్ట్ అవుతారు అనుకుంటున్నారా? సారీ, బ్యాటరీతో పనిచేస్తారు అనుకుంటున్నారా? నో, ఎలక్ట్రిక్ వెహికల్స్ వర్క్ విత్ సాఫ్ట్వేర్. దే స్టార్ట్ అండ్ రన్ విత్ బ్యాటరీ, బట్ దే వర్క్ విత్ సాఫ్ట్వేర్. బెస్ట్ ఎగ్జాంపుల్ టెస్లా బళ్ళు. మీరు చూస్తే మీరు ఒక టెస్లా కార్స్ కొంటే, ఆ కార్స్లో 200 హార్స్ పవర్ ఉందనుకోండి. ఇప్పుడు సార్ నా బండి నాకు 200 సరిపోతుంది, ఇంకా స్పీడ్ కావాలనుకోండి, వాడు జస్ట్ దాన్ని ప్రోగ్రామింగ్ చేసి లోన క్లడితే చాలు, నేను 200 కాస్త ఇట్ బికమ్ 400. ఇప్పుడు ఏమవుతుంది సార్ ఇదంటే, గ్లోబల్గా తర్వాత కంట్రోల్ రాబోతుంది, మన మూవ్మెంట్ మీద కంట్రోల్ రాబోతుంది. ఇంకోటి తెలుసా, మీరు బిల్ గేట్స్ ఎంతమంది తెలుసు? తెలుసా బిల్ గేట్స్? ఎంతమందికి ఇష్టం బిల్ గేట్స్? ఇష్టం లేదా మీ ఎవరికి బిల్ గేట్స్? చెప్పండి, ఇష్టం లేదు ఇష్టమా? ఇష్టం లేదు. ఎంతమందికి ఇష్టం?
పర్లేదు, నేను ఏదో చెప్తాను అనుకుంటారా? పర్లేదు చెప్పండి, యూ క్యాన్ బి ఆనెస్ట్. మీ ఒపీనియన్ ఎప్పుడు మీకు ఉండాలి. యూ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. బిల్ గేట్స్ ఉన్న డేంజర్ ఏంటంటే, ఆయన ఫిలాంథ్రోపిస్ట్ అంటాడు కానీ బిల్ గేట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది డేంజరస్ మ్యాన్. ఎంత డేంజర్ అంటే 2022లో మీరు గూగుల్లో సాయంత్రం యూట్యూబ్కి వెళ్ళి చూసుకోండి, ఈరోజు ఈవినింగ్, దగ్గరగా కొన్ని మిలియన్స్ ఆఫ్ దోమల్ని ఇంజనీర్ చేసి వదిలాడు దేశాలు. మీకు తెలుసా? మీకు అది న్యూస్ చెప్పదు, మీకు అది యూ టు స్టడీ. దోమలు, మస్కిటోస్, కొన్ని మస్కిటోస్ని ఇంజనీర్ చేశారు. ఇంజనీర్ చేయడం ఏంటి సార్ అనుకుంటారా? యూ డోంట్ నో. మనకి దేవుడు ఎంత తెలియచాడంటే వి గాన్ బియాండ్. దోమల్ని ఇంజనీర్ చేసి కొన్ని దేశాల మీద వదిలాడు. మీకు దోమ దిక్కున ఉంటుందా? దాని ఇష్టం తెలుసు కదా. రూమ్లోకి వస్తే అసలు అది పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు నైట్స్ కదా. అలాంటి దోమలు వదిలాడు. ఏంటి అవేమి క్యారీ చేస్తున్నాయంటే దే ఆర్ క్యారింగ్ సమ్ ఆఫ్ ది డెడ్లీ జెనెటిక్స్. ముఖ్యంగా వాళ్ళకి తెలుస్తుంది బాగా డాక్టర్స్కి. ఇట్ ఈస్ క్యారింగ్ సో ప్రోగ్రామ్డ్, చాలా ప్రోగ్రామ్డ్ సిస్టమ్ తీసుకెళ్తున్నాయి అవి తీసుకువెళ్ళేది చాలా డెడ్లీ పాయిజన్, మామూలుగా కాదు. అదొకటైతే నేను ఐఎల్స్ చేసినప్పుడు ఆస్ట్రేలియా చదువుతున్నాను. ఐఎల్స్ చేసినప్పుడు నాకున్న ఒక చాప్టర్లో బిల్ గేట్స్ కోసం ఉంది. అందులో బిల్ గేట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, లేదా బిల్ గేట్స్ ఏం చేశాడు అంటే, ఆయన క్లౌడ్ సీడింగ్ అంటారు. ఎంతమంది తెలుసు క్లౌడ్ సీడింగ్ అంటే? విన్నారు ఎప్పుడైనా? క్లౌడ్ సీడింగ్ మనంతా ఫింగర్ ప్రింట్ బ్యాచా, ఇంకేం చదవం మనం. క్లౌడ్ సీడింగ్. ఎంతమంది దుబాయ్లో ఈ మధ్య రెయిన్స్ వస్తున్నాయి చూస్తున్నారు న్యూస్లో? పోయి అసలు దుబాయ్లో రెయిన్స్ ఎలా వస్తున్నాయి? దుబాయ్లో రెయిన్స్ ఫింగర్ ప్రింట్స్. క్లౌడ్ సీడింగ్ అంటే ఏ ప్రాంతాలు అయితే వర్షాలు రావు అక్కడ వాళ్ళు జెట్స్ అంటే ఈ హోవర్ క్రాఫ్ట్స్ అంటారు, చిన్న ప్లేన్స్, అవి వేసుకెళ్ళి గాల్లోనికి మేఘాలు వదులుతారు. వాళ్ళే ఇంజనీర్డ్ మేఘాలు అంటారు వాటిని. వదిలి వాటితో ఆర్టిఫిషియల్ మేఘాలు సృష్టించి వాటితో కిందకి వర్షాన్ని కురిపిస్తారు. దట్స్ ది బ్రిలియన్స్ మ్యాన్ హ్యాస్ నౌ. తెలుసా మీకు? అంత తెలివైనోడు ఇప్పుడు మనిషి. ఇప్పుడు వాళ్ళు క్లౌడ్ సీడింగ్ వాడేది వర్షాలు ఇవ్వడానికి కాదు, ఇందులో ఉన్న అసలైన కాయిన్. ఇప్పుడు మన కాయిన్ ఒకవైపు ఎలా ఉంటుందో, ఈ రెండో వైపు ఏంటంటే త్వరలో వాళ్ళు మొత్తం సన్ లైట్ మొత్తాన్ని దేశాల వ్యాప్తంగా ఆపేస్తారు. దే ఆర్ ప్రిపేరింగ్ ద టెక్నాలజీ. మొత్తం ఇంకా ఆకాశంలోనికి మొత్తం పెంపేస్తారు మేఘం. ఆ మేఘంకి వెళ్ళదు ఎప్పటికీ. ఇప్పుడు మీరందరూ ఎలక్ట్రిక్స్ మూవ్ అయిపోతారు. ఎలక్ట్రిక్స్ ఎలా పనిచేస్తాయి? బ్యాటరీ పెట్టాలని మీకు ఏముండాలి? కరెంట్. ఇప్పుడు మీరందరూ కరెంట్ వాడుతున్నారు కరెక్టే. త్వరలో గవర్నమెంట్, అంటే మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ ఇల్లు కాదు, ఓవరాల్గా గ్లోబల్ గవర్నమెంట్స్ అన్నీ ఇప్పుడున్న పవర్ సిస్టమ్ నుంచి దే ఆర్ మూవింగ్ టు సోలార్. సోలార్ ఎలా పనిచేస్తుంది? సన్లైట్ ఎక్కడ వస్తుంది మీకు అప్పుడు? జీరో. ఇంత డీప్ టెక్నాలజీని వాళ్ళు ఎలా తీసుకొస్తారంటే సింపుల్ సప్లై, డిమాండ్. మళ్ళీ ఒక ప్రశ్న చెప్పాలని ఒకటి అడుగుతాను ఏంటంటే, మళ్ళీ చాలాసార్లు అడిగాను మన బైబిల్ స్టడీలో, పెట్రోల్ పెరిగిన తర్వాత ఎలక్ట్రిక్ బండ్స్ వచ్చాయా? ఎలక్ట్రిక్ బళ్ళు వచ్చాక పెట్రోల్ పెరిగిందా? ఆలోచించండి మళ్ళీ. పెట్రోల్ డీజిల్ పెరిగిన తర్వాత ఎలక్ట్రిక్ బళ్ళు వచ్చాయా? ఎలక్ట్రిక్ బళ్ళు వచ్చేసిన తర్వాత పెట్రోల్ పెరిగిందా? ఆలోచించండి. కానీ బయట అలా అనుకోవట్లేదు. పెట్రోల్ పెరిగిపోయింది కాబట్టి మన ఎలక్ట్రిక్ మూవ్ అయిపోవాలనుకుంటున్నారు. బట్ మీకు తెలుసు, ఒక బండి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ నుండి, ప్రొడక్షన్ స్టేజ్ నుండి డెలివరీ స్టేజ్కి రావాలంటే 1.5 years పడుతుంది. పెట్రోల్ పెరక్క ముందే 1.5 years ముందే బళ్ళన్నీ మ్యానుఫ్యాక్చర్ అయిపోయి వాటి డిజైన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకుని గవర్నమెంట్ అప్రూవల్ తెచ్చేసుకుని షోరూముల్లో రెడీగా ఉన్నాక పెంచాలా. అప్పుడు మన యొక్క తెలుసు కదా, మనందరం ప్రోగ్రామ్డ్ మైండ్ సెట్స్. మనకి ఏది సింగిల్ ఒపీనియన్ ఉండదు. ఫ్రెండ్స్ అంతా ఎట్టిల్దంటే, నీకు ఏ గేమ్ ఇష్టం? నీకేది ఇష్టం? క్రికెటా? నాకు క్రికెటే. నీకు ఎక్కడ తింటావు? ఏం తింటావు? నువ్వేం తింటున్నావు? బిర్యానీ? నాకు బిర్యానీ. మన ఎవరికి ఓన్ ఒపీనియన్స్ ఇప్పుడు లేవు, అప్పుడు ఉండేవి. ఇప్పుడు మనం అంతా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం చాలా త్వరగా. నీకు ఎవరి ఇష్టం అయితే నాకు వాళ్ళు ఇష్టం. వద్దా? అవునరా, వద్దు, బాగాలేదు. మీకు ఎప్పుడైనా అయిందో? నాకు చాలాసార్లు అయింది. ఒక రెస్టారెంట్కి వెళ్తాం, నీకు ఫుడ్ నచ్చలేదు, నీ ఫ్రెండ్ నచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పాలి దాన్ని, ఎలా చెప్తావు? ఫుడ్ అస్సలు బాగాలేదు, ఇక్కడ చెత్తలా ఉంది. నీకేమో చాలా బాగుంది ఫుడ్. అప్పుడు ఏం చెప్తావు? అవును నిజమే, అసలు బాగాలేదు. కానీ నీకు తెలుసు ఫుడ్ బాగుంది, నువ్వు చెప్పగలను, నీ ఒపీనియన్ చెప్పలేవు. దట్ ఈస్ హౌ వీఆర్ రైట్ నౌ. సో వీఆర్ ఆల్ ప్రోగ్రామ్డ్. బాస్టన్ టెక్నాలజీ అని చదవండి ఈరోజు సాయంత్రం. మీ చర్చ అందరూ యూట్యూబ్లోకి వెళ్ళి బాస్టన్ ఏరోడైనమిక్స్ అయితే బాస్టన్ రోబోటిక్స్
వాళ్ళు ఎంత డేంజర్ అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని దే క్రియేటెడ్ రోబోట్స్. త్వరలో సైన్యాలు మారుతున్నాయి, చాలా మారుతున్నాయి. ఇవన్నీ మేబీ బైబిల్ స్టడీలో మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. కానీ ఇవన్నీ ఏం చెప్తారంటే ఈ తృణీకరించబడిన రాయి ఏదైతే ఉందో ఆ రాయి చెప్పిన విషయాలు ఇవన్నీ. ఎండ్ టైమ్స్ రాబోతున్నాయి, చాలా మారబోతున్నాయి, రెడీ అంటే వాళ్ళందరూ ఈయనకి ఆయన వడ్రింగ్ అబ్బాయి, ఈయనకి ఏమీ తెలియదు, ఈయన రాజు ఏంటి అని ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఏదో అనామకులు చేస్తారు. కానీ బట్ ఎవరైనా తృణీకరించారో నా హీ బికేమ్ ద సెంటర్. మీరు చూడండి, ఏ సాంగ్ అని తీసుకోండి యూట్యూబ్లో, లేకపోతే అది ఒక హిందీ, తెలుగు, ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఎక్కువగా క్రిటిసైజ్ చేసే ఒక వ్యక్తి ఎవరు తెలుసా? జీసస్. మీరు చూడండి కావాలంటే వాళ్ళు ఎక్కువగా ఎటకారం చేసే ఎవరు తెలుసా? జీసస్. ఎందుకంటే వాళ్ళొక్కరికి తెలుసు జీసస్ ఈజ్ నాట్ ఎ జోకర్, హీస్ కమింగ్ బ్యాక్ అని. కానీ బయటికి ఏంటంటే సినిమాల్లో డైలాగ్స్ వేస్తారు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భయపడితే ఓ జీసస్, వాళ్ళు ఏదో జీసస్ పొగుడుతున్నట్టు కాదు. వాళ్ళకి ఏంటంటే జీసస్ అనేవాడు ఏంటంటే ఒక పేరు, ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి ఓ జీసస్ డోంట్ డూ దట్ అంటారు. పిల్లలు చూసారు మీరు, ఎక్కువ వస్తుంటే మనకి డైలాగ్స్. జీసస్ అనే ఒక పేరు వాళ్ళు జస్ట్ దే మేడ్ ఏ కామన్ డైలాగ్, బట్ దే ఓన్లీ వాళ్ళకే తెలుసు దానిలో రియల్ పవర్ జరుగుతుంది త్వరలో, అది వస్తుంది త్వరలో. మీకు చెప్పాను బైబిల్లోనే ఒక నెంబర్ చాలా మంది భయపెట్టే నెంబర్ ఏంటో నెంబర్ 666. ఎంతమంది తెలుసు 666? ఎంతమంది చదివారు 666 గురించి? ఎంతమంది ఇష్టపడతారు ఈ నెంబర్ వేసుకోవడానికి? కానీ మీకు తెలుసా ఈ 666 అనే నెంబర్ ఇప్పుడు మీరు అందరూ వాడుతున్నారు రోజు అని మీకు మనం చెప్పని పోయిన వారు. వేర్ యు ఆర్ యూజింగ్? గూగుల్ క్రోమ్ లోగో ఓపెన్ చేయండి మీ ఫోన్లో, మీకు తెలుస్తుంది. ఆ లోగో మీరు చూస్తే ఏ కలర్స్ ఉంటాయి అందులో? గ్రీన్, ఎల్లో, రెడ్ ఆర్ ఆరెంజ్. అవి చూడండి కరెక్ట్గా 666. ఎందుకు వాళ్ళు ఇన్ని నెంబర్స్, ఇన్ని కోట్ల నెంబర్స్ ఉండగా వాళ్ళు ఓన్లీ 6 వాడుతున్నారు? దే నో వాట్స్ కమింగ్. మనం వాడుతున్న జాకీ ఫేవరెట్ బ్రాండ్, యు నో వాట్స్ ద లోగో? 666. మనం వాడుతున్న అడోబ్ పీడిఎఫ్ లోగో ఏంటో తెలుసా మీకు? 666. మనం వాడుతున్న చూసిన ఫేవరెట్ కార్టూన్ నెట్వర్క్ డిజైన్ చేసిన వాల్ట్ డిజ్నీ, ఆయన సంతకం ఆ డిజ్నీ వరల్డ్లో ఉన్న సంతకం ఏంటి తెలుసా పైన? 666. ట్రంప్ అల్లుడు, ఆయన పేరేంటి? ఫింగర్ ప్రింట్స్. మనం కదా ఏంది మనకి ఎన్నొద్దు, మనకి ఫేస్బుక్లో ఎవడో ఫోటో పెట్టాడా, సాయంత్రం ఎవడన్నా పెళ్ళికి వెళ్ళామా, ఇదే మనకి. ట్రంప్ అల్లుడు ఎవరు? ట్రంప్ కూతురు పేరేంటి? అది మాత్రం గుర్తుండదు. ఇప్పుడు ఇవాంక కానంటే ఏం జరిగిన ఈ ట్రంప్ అల్లుడు ఆయనకు ఒక బిల్డింగ్ ఉంది న్యూయార్క్లో. ఏంటి తెలుసా బిల్డింగ్ పేరు? 666. ఇన్ని నెంబర్స్ ఉండగా ఏంటి 666 ఉన్న వాల్యూ? ప్రపంచంలో సైన్స్ రీసెర్చ్ సిస్టమ్ అంతటికి హెడ్ క్వార్టర్స్ ఉంది స్విట్జర్లాండ్ జెనీవాలో. దాని పేరు CERN. దాని యొక్క లోగో ఏంటి తెలుసా? 666. ఇప్పుడు మనం వాడుతున్నాం గూగుల్ క్రోమ్లో, మనం ఫస్ట్ కొట్టేది www. ఆ W అనేది ఏ నెంబర్ కిందకి వస్తుంది సార్? కల్దియన్ న్యూమరాలజీ అంటే బాబిలోనియన్ న్యూమరాలజీ ప్రకారం ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ అంటే ఏ నెంబర్? 1, B అంటే 2, X అంటే మన ప్రకారం 26, XY 24. అలాగే కల్దియన్ న్యూమరాలజీలో లేదా చాల్సియన్ న్యూమరాలజీలో వాళ్ళ నెంబర్స్ మిస్ మ్యాచ్లు ఉంటాయి. ఈ W అనేది ఏ నెంబర్ కిందకి వస్తుంది సార్? 6. ఇప్పుడు చూసుకోండి www 666. మీరు కొనేది, మీరు సెర్చ్ చేసేది ప్రతిదీ కూడా ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. మీరు వాడే ప్రతిదీ మీరు చూడండి, మీ ఫోన్స్లో ఇప్పుడు గూగుల్ క్రోమ్ లేకుండా ఏ ఫోన్ రాదు మీ చేతిలోకి. ఇన్ బిల్ట్ సిస్టమ్. ఏంటి ఏమవుతుందంటే ఏ రాయి అయితే చెప్పిన విషయాలు ఉన్నాయో ఇప్పుడు ఆ రాయి మొత్తం చెప్పినన్ని జరుగుతున్నాయి. ఎస్, ఆ రోజు యేసుక్రీస్తుని పక్కన పెట్టేశారు, ఈరోజు పక్కన పెట్టేశారు, బట్ ఇట్స్ ఓకే. ఈసారి వచ్చేవాడు ఈజ్ నాట్ ఎ ల్యాంబ్, ఆయన ఒక గొర్రెలో రావట్లేదు. అందరూ అంటే యూట్యూబ్లో మీరు గొర్రెలు యా కరెక్టే ఈసారి, బట్ ఆయన వచ్చేవాడు ఈసారి మా హీరో ఈసారి గొర్రెలో రావట్లే, ఈజ్ కమింగ్ లైక్ ఎ లయన్. ప్రపంచం అంతా చూస్తుండే వస్తాడు ఈసారి. ఇలా కొట్టుకుంటారు అందరూ. ఎప్పుడు కొట్టున్నారు మీరు? ఎంత బాధ ఉన్నా మనం కొట్టుకోం, మేబీ ఇలాగంటారు. కానీ ఈసారి లిటరల్లీ మనుషులా కొట్టుకుంటారు. యూనో వెన్ యుల్ బీట్ లైక్ దిస్, ఓన్లీ యానిమల్స్ చేస్తాయి ఇలా.
వెన్ యూఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇంక ఏమీ చేయని స్థితిలో నీ చేతులు నరాలు పనిచేయవు నీ టైంలో. అప్పుడు నీకున్న ఒకే ఒక ఆప్షన్, ఎవరైనా చనిపోయినప్పుడు లేడీస్ చేస్తారు ఈ పని ఎక్కువ. ఇంకా వాళ్ళకి అర్థం అవ్వదు ఆ టైంలో ఏం చేస్తుందో తెలియదు. దట్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఈస్ కమింగ్ లైక్ ఎ లయన్ బ్యాక్. ఈసారి ప్రపంచం ఆయన హేళన చేయలేదు. బైబిల్లో మాట ఉంటుంది, ఈసారి ప్రతి నాలుక యేసు దేవుడిని ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ఉంటుంది. లాస్ట్ టైం మోకాలు వంగలే. మీ తెలుసా, యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఆయన ఐ లెవెల్లో పెట్టారు. ఐ లెవెల్ అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే, నాకు తెలిసి యేసుక్రీస్తు మేబీ ఈ బిల్డింగ్ అంతా హైట్లో పెట్టినట్టు ఆయన. సో మనుషులు వెళ్తున్నప్పుడు తల ఎత్తి చూడకుండా అలా చూస్తూ తల దించి ఉమ్ము వేసి వెళ్ళేవారు. వచ్చి ఈయనేంటి అని అలా హింసించారు, ఆయన అలా హేళన చేశారు. బట్ ప్రతి దానికి ఆయన తల వంచాడు. ఎందుకంటే ఈసారి తల వంచాడు. ఈసారి మనం చూసాం బైబిల్ స్టడీలో, ఫలం ఫలించని ప్రతి కొమ్మను ప్రతి చెట్టును ఈసారి దేవుడు కట్ చేయడు. ఇంగ్లీష్లో కన్నా తెలుగులో బాగుంటుంది. ఏం చేస్తాడు ఆయన? నరికేస్తాడు. ఆ మాట వింటే నాకు రోజు భయం వస్తుంటుంది. సరదా ఇంగ్లీష్లో కొన్ని మాటలు ఉంటాయి కట్ చేయడం అని, బట్ తెలుగులో మాట మాత్రం అసలు కొన్ని మాటలు తెలుగులోనే బాగుంటాయి. నరికేస్తాడు దేవుడు ఈసారి. నిర్దాక్షిణ్యంగా నరికేస్తాడు. సార్ నేను ప్రసంగాలు చేశాను సార్, నాకు అవసరం లేదు, నరికేస్తాను నేను. సార్ నేను చర్చి ప్రతి వారం వెళ్ళాను సార్, అవసరం లేదు, నరికేస్తాను నేను. సార్ లేదంటే నేను ప్రతి వారం ఆఫరింగ్ ఇచ్చాను, నరికేస్తాను నేను. సార్ ఎన్నోసార్లు ఉపవాసం ప్రార్థించి కన్నీళ్ళు కార్చేస్తాను, నరికేస్తా. నువ్వెన్ని చేసినా అవసరం. వేర్ ఈస్ ద ఫ్రూట్? వేర్ ఈస్ ద ఫ్రూట్? ఫ్రూట్స్ అస్తమాట వస్తాయా? ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఏ ఫ్రూట్ వస్తుంది? ఇంకా దమ్ముంటే నాకు డిసెంబర్లో పట్టరండి మ్యాంగో ఒకటి. ఫ్రూట్స్ ఒక కాలంలోనే పనిచేస్తాయి. అంటే ఆ కాలంలో వచ్చి ఆ కాలం తర్వాత అవి పడిపోతాయి, రాలిపోతాయి. యేసుక్రీస్తు వచ్చే కాలం ఎవరికీ తెలియదు. ఆయన మేబీ ఇంటర్లో రావచ్చు. హీ మైట్ బి ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్. ఏది? లేదా ఆయన సమ్మర్లో రావచ్చు. హీ మైట్ బి ఎక్స్పెక్టింగ్ ఎ ఫ్రూట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్రిస్టియన్స్ పాస్టర్స్ ఈవెన్ నాతో పాటు సహా మనందరూ ఒకవేళ టైంలో ఫ్రూట్స్ బాగా ఇచ్చాం. మన చెట్టుకి తెగ ఫ్రూట్స్ ఉండేవి. చాలా మంచి ఆయనండి, చాలా మంచోళ్ళని, చాలా మంచి. ఎస్, మనకు చాలా ఫ్రూట్స్ తినేవారు. కానీ ఆ ఫ్రూట్స్ ఇప్పుడు పడిపోయాయి. ఆ ఫ్రూట్స్ ఇప్పుడు కుళ్ళిపోయి పాడైపోయాయి. ఎప్పుడో ఫ్రూట్స్ ఉన్నాయి కదా అనుకుంటున్నాం, బట్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ నేను తిరిగి వచ్చడానికి నీ దగ్గర ఫ్రూట్ కనపడాల్సిందే. లేకపోతే సార్ నేను ఎప్పుడో ఇచ్చాను సార్, నాకు ఊరాన్ని పంచిపెట్టి అనవసరం, నేను నిన్ను వేర్లతో పాటు నరికేస్తాను, తీసి పడేస్తాను నేను.